నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారా? ఇక ఆ పదవిలో కూర్చోబెట్టడం అవును లాంఛనమేనా అంటే అవుననే సమాధానమే క్లియర్గా వినిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మహిళ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నందుకు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పుడు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పంథాన్ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. దాంతోపాటు విమర్శలను కూడా ఆవిడ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరి లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఎంతవరకు ఆవిడ రాణించగలుగుతారు, ఆవిడకు అవకాశం మరి కన్ఫర్మ్ అయ్యిందా లేకపోతే మాటలు నడుస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి మరి పురంధరేశ్వరి గారు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఇంకా లాంఛనమే అనేసి అంటున్నారు. మరి పక్కా న్యూసా లేకపోతే డిస్కషన్స్ నడుస్తున్నాయి? లేదు, ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్గా తెలుగు మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకోవటం, ఆ దిశగా పురంధేశ్వరి గారి పేరే. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు సుదీర్ఘంగా ఆవిడ కేంద్ర మంత్రినిగా ఆవిడ తన సేవలు గతంలో వినియోగించారు అన్న విషయం, వారు అందించారన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇవాళ డిప్యూటీ స్పీకర్ అవ్వడం అనేది ఒకంత లాంఛనప్రాయమే కానీ దాదాపుగా ఖరారైందని మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం సంధ్య గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి ఆవిడ దగ్గుబాటి వారింటి కోడలు, దగ్గుబాటి చెంచురామయ్య గారి కోడలు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అర్ధాంగి, డాక్టర్ గారి అర్ధాంగిగా, అట్లాగే కుటుంబ సభ్యులందరూ చిన్నమ్మగా వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునేటటువంటి పురంధేశ్వరి గారు ఒక విధంగా చెప్పాలంటే భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు క్రియాశీలక రాజకీయాలలో ఎన్టీ రామారావు గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి వారు వంటింటికి పరిమితం అవ్వడం కావచ్చు, అట్లాగే వారు క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించాలని ఉన్నప్పటికీ పురంధేశ్వరి గారు ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు కదా, భర్త ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆవిడ నిజంగా తనకంటూ ఏదో ఒక రోజు ఒక అవకాశం వస్తే బాగుండును అని అనుకుని ఉండి ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా తండ్రి ప్రభావం, తండ్రి వారసత్వం ఆ రక్తంలో ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు భాష మీద ఆవిడకున్నటువంటి అధికారం కావచ్చు, మమకారం కావచ్చు, అట్లాగే తెలుగు ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆవిడ సంకల్పం కావచ్చు, అవన్నీ కూడా తండ్రి వారసత్వం నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి లక్షణాలు. ఒక వేదిక మీద వారి ప్రసంగం విని నేను ఒకంత ఆశ్చర్యానికి ఆనందానికి లోనైనాను. ఎక్కడ ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా ఆవిడ తెలుగులో ఉపన్యసించినటువంటి తీరు చాలా ఆశ్చర్యచకితుడిని చేసింది నన్ను. 2011లో అల్లు రామలింగయ్య గారి స్వర్ణ కంకణ ప్రదానం కైకాల సత్యనారాయణ గారికి జరిగినప్పుడు కేంద్ర మంత్రి హోదాలో వారిని ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథిగా. వచ్చిన తర్వాత అల్లు రామలింగయ్య గారికి వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆవిడ గుర్తు చేసుకుంటూ సరాసరి మా వంటింట్లోకి వచ్చేసేవారు. మా వంటింట్లోకి వచ్చేసి మా అమ్మగారి దగ్గర కూర్చుని చక్కగా ఫిల్టర్ కాఫీ పెట్టించుకొని తాగి, మా అమ్మగారు ఎప్పుడు బాలింతగానో చూలింతగానో ఉండేవారు కాబట్టి ఆవిడ బాగోగులు అవి కనుక్కొని ఆవిడకి హోమియోపతి వైద్యం అందించి చక్కచక్క మా ఇంట్లోకి వంటింట్లోకి మా అమ్మగారి దగ్గరికి వచ్చేంతటువంటి చనువు అల్లు రామలింగయ్య గారికి ఉండేది అని ఆవిడ ఆ రోజులను ఒకసారి నెమరు వేసుకున్నటువంటి జ్ఞాపకం నాకు ఇంకా ఇవాళ సరికొత్తగా ఉంది ఆ పరిమళం ఇంకా ఆవిడ ప్రసంగించినటువంటి తీరు. అట్లాగే బసవరామ తారకం గారు మరణించిన తర్వాత రామారావు గారు ఒకంత ఒంటరితనాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఒంటరితనాన్ని ఆయన బాధ ఉంటుంది కదా, ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నా అనేటటువంటి ఆ భావన పోగొట్టడానికి పురంధేశ్వరి గారు ఒకసారి పైకి మేడ మీద రామారావు గారు కూర్చుని ఉంటే ఆవిడ మేడ మీదకి వచ్చేటప్పటికి రామారావు గారు ఒక్కసారిగా అమ్మ వచ్చినట్టు అనిపించిందమ్మా, మీ అమ్మను నువ్వు చీర కుచ్చిళ్ళు తన్నుకుంటూ నడుస్తారు, నువ్వు కూడా మీ అమ్మలాగే చీర కుచ్చిళ్ళు తన్నుకుంటూ వస్తున్నావు నడుచుకుంటూ అనేటప్పటికి నాన్నగారు ఇంతలాగా గమనిస్తారా అంటే ఇంత మైన్యూట్ ఆ విషయాల్ని కూడా రామారావు గారు పరిశీలిస్తారా మా నాన్నగారు అని ఆశ్చర్యపోయారంట ఎవరు పురంధేశ్వరి గారు. ఒకసారి వచ్చి కలిసి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత మేనమామ గారిని రామారావు గారు పంపించారంట. ఏంటి మామయ్య ఇందాకే కదా నాన్నని చూసి వచ్చాను, ఎందుకు వెంటనే వచ్చామంటే లేదమ్మా నవ్వుతూ మాట్లాడుతోంది చిన్నమ్మ, ఆమె నవ్వుతుంటే పెదాలు నవ్వుతున్నా కానీ కళ్ళు నవ్వట్లేదు, ఏదో చెప్పాలనుకుని వచ్చింది, ఏదో దిగులుగా ఉంటుంది, కనుక్కుందా నన్ను పంపించారు అని మేనమామ గారు వచ్చి పురంధేశ్వరి గారితో అన్నారంట. అవన్నీ ఈ మధ్య ఆవిడ జ్ఞాపకాల్లో పంచుకున్నారు. ఆవిడ 2004లో ఆవిడ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి ప్రత్యక్ష ఎన్నికల్లో బాపట్ల అప్పుడు జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు
అప్పుడు కూడా ఏంటంటే నాన్న జీవించుండగా ఆ పార్టీలో నేనేమీ కాలేదు, వెలుపలికి వచ్చి ఇప్పుడు తెలుగుదేశం మీద పోరాడేటటువంటి పార్టీతో పోరాడుతున్నారని ఒక ఆవేదన భరితంగానే ఆవిడ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 93,000 ఓట్ల ఆధిక్యతతో అప్పుడు గెలిచారు. 2009 ఎన్నికల్లో విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి 66,000 పైచీలు కొట్టతో గెలిచారు. 14లో మా రాజంపేట నుంచి ఓడిపోయారు. 19కి మళ్ళీ విశాఖకు వచ్చి అక్కడ పోటీ చేశారు. తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఆవిడ కనీవి నేరుగని 2 లక్షల పైచీలకు ఓట్ల భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించినటువంటి విషయం మనకు తెలుసు. అలా పురంధేశ్వరి గారు ఏంటంటే మనం రామారావు గారు వారసులు రాజకీయంగా అనుకుంటే బాలకృష్ణ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాత్రమే కాదు, ఖచ్చితంగా పురంధేశ్వరి గారు కూడా అనేటటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆయన తనయ్య కదా, సాక్షాత్తు రామారావు గారు తనయ్య. క్రియాశీలక రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షాత్తు పార్లమెంటు భవనంలో ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు గారి విగ్రహంతో పాటు రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కీలక భూమిక పోషించినటువంటి పురంధేశ్వరి గారు ఇవాళ వారు ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆవిడ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కావాలని మనసా వాచా కర్మణ తెలుగువారుగా మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అలా అయితే మొదటి మహిళగా ఆవిడ రికార్డు కూడా క్రియేట్ తెలుగు నేల మీద నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మరొకసారి మన తెలుగు భాషకు సంబంధించి పార్లమెంట్ వేదికగా హరికృష్ణ గారు గతంలో మాట్లాడినప్పుడు రాజ్యసభ ఏంటిది ముందు అడగాలి వాళ్ళని, ఫ్లోర్ లీడర్ని అడిగిన తర్వాతనే మనం మాట్లాడాలి అన్న అంశానికి సంబంధించి, అంటే అవతల వాళ్ళకి తెలుగు భాష అర్థం కాకపోవడం ఒకటి. వెంకయ్య నాయుడు గారు వచ్చాక కొంత మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వడం అనేది మరొకసారి ఒక మహిళగా ఆవిడ పాత్ర పోషించబోతున్నారు అన్నప్పుడు విన్నప్పుడైతే ఒక ఇంత హ్యాపీగా ఉన్న ఒక అంటే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక ఇంత బాధించే విషయం ఏంటంటే అప్పట్లో వ్యతిరేకించారు కదా ఆవిడ అన్న ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కామన్, ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. ఏదైనా స్వీకరించాలి, ముందుకు సాగాలి. మరొకసారి పురంధరేశ్వరి గారి గురించి మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.